మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క మక్కలు పండించే రైతు సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దళారులకు అమ్మకుండా నేరుగా ఈరోజు మక్క కొనుగోలు కేంద్రాల్లోనే మీరు ఈ యొక్క మక్కలు అమ్మి మీరు 50 కిలోల 650 గ్రాములు కాంటా పెట్టుకునే విధంగా సంచి 650 సంచి వెయిట్ 50 కిలోలు కాంటా, దీన్ని జోకిన తర్వాత ట్రక్ షీట్ తీసుకొని ఆ ట్రక్ షీట్తోని రైతు బేఫికర్గా ఉండాలి. పిఏ సహకార సంఘ సంస్థ వాళ్ళు పూర్తి బాధ్యత వహించేసి రైతుకు కాంటా పెట్టుకొని మనం లిఫ్ట్ చేసే విధంగా చూడాలి. దీని తేమ శాతం కూడా 14 ఉండే విధంగా రైతు సోదరులు దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మక్కలు ఏదైతే పండించినటువంటి రైతాంగం అంతా కూడా ఇది చాలా ఎక్కువ మక్కలు పండియడం వల్ల మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు కోరితే 8 సెంటర్లు ఇచ్చారు. ఇంకా కూడా 4 సెంటర్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. వాటికి కూడా సెంటర్లు చేస్తాం. రైతు సోదరులు అందరూ కూడా గమనించి సకాలంలో వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మండల కేంద్రంలో మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క మక్కలు పండించే రైతు సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దళారులకు అమ్మకుండా నేరుగా ఈరోజు మక్క కొనుగోలు కేంద్రాల్లోనే మీరు ఈ యొక్క మక్కలు అమ్మి మీరు 50 కిలోల 650 గ్రాములు కాంటా పెట్టుకునే విధంగా సంచి 650 సంచి వెయిట్ 50 కిలోలు కాంటా, దీన్ని జోకిన తర్వాత ట్రక్ షీట్ తీసుకొని ఆ ట్రక్ షీట్తోని రైతు బేఫికర్గా ఉండాలి. పిఏ సహకార సంఘ సంస్థ వాళ్ళు పూర్తి బాధ్యత వహించేసి రైతుకు కాంటా పెట్టుకొని మనం లిఫ్ట్ చేసే విధంగా చూడాలి. దీని తేమ శాతం కూడా 14 ఉండే విధంగా రైతు సోదరులు దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మక్కలు ఏదైతే పండించినటువంటి రైతాంగం అంతా కూడా ఇది చాలా ఎక్కువ మక్కలు పండియడం వల్ల మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు కోరితే 8 సెంటర్లు ఇచ్చారు. ఇంకా కూడా 4 సెంటర్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. వాటికి కూడా సెంటర్లు చేస్తాం. రైతు సోదరులు అందరూ కూడా గమనించి సకాలంలో వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పెళ్లి నియోజకవర్గంలో మక్క రైతులు చాలామంది మక్క వేశారు. వాళ్ళు ఈ ఏదైతే మార్కెట్ ద్వారా సెంటర్లు ప్రారంభించకపోవడం వల్ల దళారులు 1400 కింటనే కొంటున్నారు. అయితే ఈరోజు ప్రభుత్వము మార్కెట్ ద్వారా నిర్ణయించినటువంటి ధర 2400 రూపాయల క్వింటాల్ చొప్పున కొనుగోలు చేయాలి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 32 లక్షల రూపాయలు ఈ రాష్ట్ర 32 లక్షల టన్నుల మక్కలు పండించారు, మీరు అనుమతి ఇవ్వండి కొనండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రికి ఉత్తరం రాసి అడగడం జరిగింది. వారు 8 లక్షల టన్నులకే అనుమతి ఇచ్చారు. అంటే ఇంకా 24 లక్షల టన్నులు ఏదైతే రైతులకు ఈడ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కనుక మేము శాసనసభ్యులం అందరం ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి ఈరోజు మక్క కొనుగోలు కేంద్రాలు మీరు మక్కలు పండించే రైతుల దగ్గర కొనుగోలు చేయాలి అని చెప్తే క్వింటాల్కు 1000 రూపాయల చొప్పున నష్టం జరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మక్క కొనుగోలు కేంద్రాలు నిన్న చిట్యాల్లో ప్రారంభించాం, మొగుళ్ళపల్లి చేశాం, శాంపేట్ల చేశాం, ఈరోజు రేగొండ, గోర్కొత్తపల్లి, రేపు భూపాలపల్లి, గన్పూర్, అదేవిధంగా టేకుమట్ల మండలాల్లో కూడా సెంటర్లు ప్రారంభిస్తున్నాం. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మక్కలు 2400 క్వింటాల చొప్పున ఈరోజు మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది 50 కిలోల 650 గ్రాములు కాంటా పెట్టుకొని సంచి కింద 650, కాంటా కింద 50 కిలోలు జోకి రైతులు ట్రక్ షీట్ తీసుకొని తేమ శాతం 14 వచ్చే విధంగా చూసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మక్క రైతులకి ప్రభుత్వం, అదేవిధంగా రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండడం, ఈరోజు మనం కూరగాయ విత్తనాలు కానీ ఇంకా వ్యవసాయ పనిముట్లు కానీ రైతులకు ఉపయోగపడేటువంటి రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ రైతులకు అండగా రేపు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో 23,000 కోట్ల రూపాయలను కూడా పెట్టి ఈ రైతాంగానికి అండగా నిలవడం జరుగుతూ ఉంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి రైతు సోదరులు మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా, మీరు దానికి లిమిటేజ్ కూడా లేదు,
మీరు పండించిన పంట ఈరోజు రైతు ఇప్పుడు చెప్తున్నాడు 2.5 ఎకరాలు నేను వేసా 100 క్వింటాలు వెళ్తున్నాయి, 100 క్వింటాలు కొనుగోలు చేయాలి. ఖచ్చితంగా కొనుగోలు చేస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా